హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ అనే అంశం గురించి తీవ్రమైన చర్చ జరుగుతుంది. అసలు మొన్నటి వరకు మూడు రాజధానులు అన్న వైసీపీ ఈరోజు మావిగన్ అనే అంశం ఎందుకు ప్రస్తావించారు? పార్లమెంట్ లో, రాజ్యసభలో ఎందుకు మద్దతు తెలపలేదు? మావిగన్ పైన టీడీపీ ఎందుకు ఈ స్థాయిలో ట్రోల్స్ చేయిస్తున్నారు? ఇలాంటి అంశాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి ఎన్ఆర్ఐ ధీరజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సాయి. ఫస్ట్ మనం అసలు అంటే మొన్నటి వరకు మూడు రాజధానుల అంశం మీద స్టిక్ అయి ఉన్నారు వైసీపీ వాళ్ళు. సో ఒక్కసారిగా మావిగన్ వైపు ఎందుకు స్టాండ్ తీసుకున్నట్టు? ఓకే. మీరు ఈ ప్రశ్నకి స్టాండ్ వైసీపీ మార్చిందనడము వీళ్ళు చెప్పే నేరేటివ్‌లో అలా ఉంది. యాక్చువల్‌గా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అసెంబ్లీలో ఏది ఇది క్యాపిటల్ గురించి చర్చకొచ్చినప్పుడు ఈయన దాన్ని సమర్థించి ఈయనేం చెప్పాడు, 30,000 ఎకరాల్లో మీరు కట్టండి. కానీ ప్రభుత్వ భూమి తీసుకోండి. ఆయన చెప్పిన క్లాజ్. దాంట్లో మళ్ళా ఆయనేం చెప్పాడు, మీరు కావాలంటే నేను మళ్ళా వీడియో చూసాను. 3,000 ఎకరాలు కావాలంటే మంగళగిరి దగ్గర గూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాన్ని గూడా ఉపయోగించుకోండి. తదితర ఈ ప్రాంతాల్లో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నా మీరు ఉపయోగించుకోండి. అంటే ఆయన చెప్పింది ఇప్పుడు దానికి నామకరణం ఏది? జనానికి అర్థం గావడానికి మావిగన్ అన్నాడు. కానీ ఓకే. ఆయన చెప్పింది ఆ రీజన్‌కి నేను చెయ్యండి ఉమ్, మద్దతిస్తాను. కానీ అక్కడ ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో దాన్ని తీసుకోండి అని. ఉమ్, అది ఆయన మొదటగా చెప్పింది. వీరేం జేసినారు 50,000 ఎకరాలు మీరు ల్యాండ్ పూలింగ్ జేసి, ఉమ్, దాన్ని ఇంకా మళ్ళా ఇంకొక 50,000 ఇప్పుడు మళ్ళా తీసుకొని, ఇన్ని వేల ఎకరాలు అవసరమా? కాబట్టి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వచ్చాక ఏం జెప్పాడు, శ్రీబాగ్ ఒప్పందంలో గూడా రాయలసీమకి అన్యాయం జరిగింది. ఉమ్, ఒక పెద్ద మనిషి పాత్ర పోషించి, ఒక తండ్రిగా భావించి, మొత్తం అందరికి సమకూల న్యాయం జరగాల, డీసెంట్రలైజేషన్ జరగాల అని ఆయనేం జెప్పాడు, 3 ప్రదేశాల్లో 3 లెజిస్లేటివ్, ఎగ్జిక్యూషను, జ్యుడిషియరీ. ఈ 3 ప్లేస్‌లలో పెడదాము అనే ప్రతిపాదన తీసుకొనొచ్చినాడు. దాన్ని ఇప్పుడు మీరేం జేశారు, వద్దు అని జెప్పారు. మార్పు మంచికే గదా సూచి. ఉమ్, ఆయనేం జెప్పాడు, ఓకే. నేను అనుకున్నది మీకిష్టం లేదు. ఉమ్, అయితే ప్లాన్ బి. ప్లాన్ బింది ఆయన ముందు చెప్పిందే. ఈ రీజియన్‌లో ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయో గుర్తిచ్చి, ఆ రీజియన్‌లో మీరు చెయ్యండి. కాన్సంట్రేషన్ ఒక్క ప్లేస్‌లో చేయొద్దనేదే ఈ మావిగన్. ఆయన ఉమ్, జనాల్లో ఇంత వ్యాప్తి ఎందుకు ఎళ్ళింది అంటే ఆ పేరు వల్ల. ఓకే. వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఉమ్, ట్రోల్స్ ఎక్కువ రోజులు ఉండవండి. 4 రోజులు మాట్లాడతారు, 5 రోజులు మాట్లాడతారు. తర్వాత మెల్లగా కాన్సెప్ట్ జనాలకి అర్థమైతది. ఇప్పుడు ఉమ్, ఒక విధంగా ఆహ్, ఆయన చెప్పాలనుకున్న జనాలకి అందరికి చేరింది. ఓకే. ఎందుకంటే ఉమ్, పేరులోనే ఉంది. మావిగన్ అంటే ఏముంది? ఉమ్, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు. ఉమ్, 3 నగరాలు. కాబట్టి ఆయన స్టాండ్ అయితే ఎక్కడా మార్చలేదనేదే గట్టిగా ఉమ్, మనం చెప్పాలి అందరికి. ఎందుకంటే ఓకే. అందరికి అర్థమయ్యే విధానంలో చెప్పకపోతే వీళ్ళ నేరేటివ్ ముందుకెళ్తా ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ 3 రీజన్స్ ఎందుకన్నాడు? ఈ 3 సిటీస్ గురించి ఎందుకు మాట్లాడాయనంటే ఉదాహరణకు చెప్తాను. మనం ఎక్కడో సింగపూరో, అమెరికానో చూడాల్సిన అవసరం లేదు. ఉమ్, మన నేషనల్ క్యాపిటల్ ఉంది. ఎన్‌సీఆర్. అవును. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటారు ఢిల్లీ చుట్టూరు. ఉమ్, ఉమ్, ఎందుకు? ఢిల్లీలో ఓవర్ క్రౌడింగ్ అయితుంది. కంజెషన్ ట్రాఫిక్ ఎక్కువైతది. అందరూ కేంద్రీకృతం ఒక ప్లేస్‌లోనే కాగూడదు. దీని ఎకనామిక్ డెవలప్‌మెంటు విస్తరించాలా అనే భాగంలోనే ఎన్‌సీఆర్ రీజియన్ ముందుకొచ్చింది. దాంట్లో 3 రాష్ట్రాలున్నాయి. హర్యానా, ఉత్తరప్రదేశు, జైపూర్. ఈ ఉమ్, 3 రాష్ట్రాలని వాళ్ళు కలుపుకొని 35 డిస్ట్రిక్ట్‌లు దాంట్లో కలిపి ఎన్‌సీఆర్ రీజియన్‌గా డెవలప్ జేసినారు. ఓకే. వీళ్ళ కూటమి భాగస్వామ్యమైన ఉత్తరప్రదేశ్ 2024లో వాళ్ళు కొత్తగా ఏం జేశారిప్పుడు, లక్నో చుట్టూ ఎస్‌సీఆర్ స్టేట్ క్యాపిటల్ రీజియన్. లక్నో ఒకటే డెవలప్ అయితాంది. మిగతా ఊర్లు డెవలప్ కావడం లేదు. మనం అవన్నీ గూడా డెవలప్ కావాలా అంటే, వాళ్ళేం జేశారు, ఇంకొక 5 డిస్ట్రిక్ట్‌లు కలిపి ఎన్‌సీఆర్ లాగానే మేము గూడా స్టేట్ క్యాపిటల్ రీజియన్. దీనివల్ల ఏమైతుంది, వికేంద్రీకరణ. యాహ్! డీసెంట్రలైజ్డ్. హ్మ్. మొత్తం ఆయన చెప్పాలనుకున్న జిస్ట్ ఏముంది? వీళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదనేదే వీళ్ళకి అర్థమయ్యి వీళ్ళు జనాల్ని ఎలా మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఓకే. సింపుల్ హ్మ్. ఏముంది? బ్యాలెన్స్‌డ్ ఉండాలి. హ్మ్. ఈక్విటబుల్ అంటే అందరికీ సమపాలంగా అభివృద్ధిలో భాగస్వామ్యం గావాలి. హ్మ్. 3 డీసెంట్రలైజేషన్. ఓకే. ఇదే కదా ఆయన కోరుకుంది. దాంట్లో తప్పేముంది? హ్మ్. ఒకే ప్లేస్‌లో పెట్టాలంటే తప్పు గాని, హ్మ్. దాన్ని డీసెంట్రలైజ్ చేయమంటే తప్పేముంది దాంట్లో? ఇప్పుడు వాళ్ళేం ఓకే. జెప్తున్నారు?
9 సిటీలు ఇక్కడ కడుతున్నామంటారు. ఉమ్, నాలెడ్జ్ సిటీ, ఉమ్, ఉమ్. మీడియా సిటీ, ఫిల్మ్ స్పోర్ట్స్ సిటీ సిటీ, ఆ! చాలా ఇ చెప్పారు. ఇవ ఉమ్, చాలా జెప్పారు 9 సిటీలు. ఎందుకు ఉమ్, కట్టాలి 9 సిటీలు ఒకే ప్లేస్‌లో? అంటే ఇప్పుడు నాలెడ్జ్ సిటీ అంటే బడులన్నీ తీసుకొనొచ్చి అక్కడే పెడతారా? ఉమ్, ఇప్పుడు అమృత్ యూనివర్సిటీ ఏదో ఒకటొచ్చింది. వీఐటీ ఉమ్, ఒకటొచ్చింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అదేదో వచ్చింది. రేపు ఉమ్, ఉమ్, ఎక్స్ఎల్ఆర్‌ఐ జంషెడ్పూర్ వాళ్ళ యూనివర్సిటీ ఇక్కడే అంటున్నారు. బిట్స్ పిలాని ఉమ్, ఇక్కడే అంటున్నారు. అంటే ఇన్ని యూనివర్సిటీలు అక్కడే ఉంటే, రాష్ట్రం మొత్తం అంతా పిల్లలు ఎక్కడో ఉంటే, మీరు ఒకటే ప్లేస్‌లో పెడితే అందరూ ఇక్కడికి రావాలా? ఉమ్, నేను గూడా గుంటూరులో చదువుకున్నోడినే. ఉమ్, మా ఉమ్, ఊర్లో లేకనే ఇంత దూరం బోయినా. ఉమ్. ఆ పద్ధతి కాకూడదు గదా! అదే అవును, మనం విస్తరిస్తే మేలు గదా! అవును. శ్రీకృష్ణ కమిటీ ఏం జెప్పింది? శ్రీకృష్ణ కమిటీలో మీరు ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నీ తీసుకొని పోయి అనంతపూర్‌లో పెట్టమనింది. ఉమ్, అసలు శ్రీకృష్ణ కమిటీ గురించే మాట్లాడడం లేదీళ్ళు. ఉమ్. అవును. దాన్నెక్కడో ఆ! ఇప్పుడు ఫిల్మ్ సిటీ అన్నారు. ఉమ్, మరి వైజాగ్‌లో ఆల్రెడీ ఫిల్మ్ స్టూడియోలకిచ్చిన స్థల పరిస్థితి ఏంది? అవును. అవన్నీ ఏం గావాలా? మళ్ళా ఈడెందుకు? ఉమ్. ఇవన్నీ ప్రతి ఒక్కరు అడగాల్సింది. ఇది అడక్కపోతే తప్పైతుంది గానీ, అడిగితే తప్పెందుకైతుంది? రైట్. అయితే అయితే జగన్‌మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఈ అంశాలని పరిగణలోకి తీసుకుంటూనే వీటిని సూచించొచ్చు కదా! ఎందుకు పార్లమెంట్‌లోను, రాజ్యసభలోను అసలు అమరావతి బిల్లుకి ఓటింగ్‌కి దూరంగా ఉంది వైసీపీ. ఎందుకు బహిష్కరించారు? చక్కటి ప్రశ్న. వాళ్ళు అందరూ ఏం జెప్తున్నారు? దీన్ని వ్యతిరేకం వీళ్ళు అందుకనే బహిష్కరించారని చెప్తున్నారు. హ్మ్. ముమ్మాటికి తప్పు. వైసీపీ ఎందుకు బహిష్కరించిందంటే రెండే 2. ఈ బిల్లు ఇన్ ద కరెంట్ ఫార్మ్, అండర్‌లైన్ ఇన్ కరెంట్ ఫార్మ్, ఓకే. ఇన్ యువర్ టర్మ్స్. హ్మ్. ఈ కరెంట్ ఫార్మ్‌లో ఆ బిల్లులో ఏముంది? మీరు సవరించిందేంది? ఆ సెక్షన్ 52లో క్లాస్ 2లో ఏం హ్మ్. జేశారు? అమరావతి అని జోడించారు. అవును. అంతకు మించి ఆ బిల్లులో ఇంగేమీ లేదు. హ్మ్. మీరు ఆ బిల్లులో ఏమన్నా టోటల్ కాస్ట్ ఎంతైతుంది? హ్మ్. సస్టైనబిలిటీ ప్లాన్ ఏంది? హ్మ్. ఈ డెబ్ట్ సస్టైనబిలిటీ ఎలాగా? హ్మ్. దీనికి రెవెన్యూ జనరేషన్ ఎలాగా దీన్ని చేసుకుంటాం మనము? దీని బోర్డర్స్ ఏంటి కూడా మెన్షన్ చేయలేదు దాంట్లో. ఏమీ లేదు. రైతులకి హ్మ్. మీకు ఏ విధంగా రిస్క్ చేసి రైతులు మీకు ల్యాండ్ ఇస్తున్నారు. మీరు కంప్లీట్ హ్మ్. చేసి హ్మ్. రేపు మీరనుకున్నట్టు ఎవరు ఇక్కడికి ఇండస్ట్రీస్ పెట్టడానికి రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? అవును. వీటి మీద ఉంటే బిల్లుకు మేము సహకరిస్తాం. ఆ బిల్లులు అవేమీ లేనప్పుడు మేమేం మాట్లాడాలి? హ్మ్. దేని గురించి మాట్లాడాలి? మీరు అది మాట్లాడాలంటే మీరు స్టాండర్డ్ కన్వెన్షన్ ఫాలో అయినారా? అసెంబ్లీలో పాస్ చేసినారు. హ్మ్. కౌన్సిల్‌కెందుకు పోలేదు? హ్మ్. కౌన్సిల్‌లో మెజారిటీ లేదు మీకు. కౌన్సిల్‌లో అవును. వచ్చింటే ఈ ప్రశ్నలన్నీ వైసీపీ వాళ్ళు ఇదే ప్రశ్నలు మిథున్ రెడ్డి గారు పార్లమెంట్‌లో అడిగారు. ఓకే. కౌన్సిల్‌లో హ్మ్. వచ్చింటే దీని మీద ఒక చర్చ జరిగిండేది. హ్మ్. 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 మీరవేమీ లేకుండా ఖాళీ దాని లోపల ఓన్లీ అమరావతి అనే పేరు జోడించినారు. హ్మ్. చెప్పాల్సింది పార్లమెంట్‌లో. శ్రీకృష్ణ హ్మ్. కమిటీ ఒకటున్నింది. వాళ్ళిక్కడ పెట్టొద్దన్నారు. మేము ఇక్కడే పెడుతున్నాము అని గూడా చెప్పాల్సింది మీరు. జనానికి తెలిసుండేది. ఓకే. 2,00,000,00,000 ఖర్చయితది. 1,00,000 హ్మ్. ఎకరాలు కడుతున్నాం ఇక్కడ అనంటే పార్లమెంట్‌లో అందరూ అప్పుడు జెప్పిండేవాళ్ళు. బిల్లు పాస్ అయిందంటే ఏముంది బిల్లులో పేరు పెట్టినారు. దానికి పాస్ చేయక హ్మ్. హ్మ్. ఏముంటుంది దాంట్లో? అవును. హ్మ్. సో, ఆ ఎగ్జాక్ట్‌లీ. విధంగా వైసీపీ ఎందుకు వ్యతిరేకించిందంటే ఇన్ ద కరెంట్ ఫార్మ్. హ్మ్. మూడే మూడండి వైసీపీ ఎంపీలైనా గాని, ఎమ్మెల్యేలైనా గాని ప్రజలు ముఖ్యంగా హ్మ్. 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 ఎందుకు ఇక్కడ ప్రాబ్లమ్ ఒస్తంది? హ్మ్. మీరు మీ టర్మ్స్‌లో జెప్తున్నారు. ఇన్ యువర్ హ్మ్. టర్మ్స్, ఇన్ యువర్ ఇంట్రెస్ట్. హ్మ్. స్టేట్ ఇంట్రెస్ట్ మీరు ముఖ్యంగా చెప్తే వైసీపీ ప్రతిదానికి భాగస్వామ్యం అయితుంది. ఓకే. మీరు అలా హ్మ్. కాకుండా మీ టర్మ్స్‌లోనే నేనిక్కడే కడతా. హ్మ్. ప్రతిపక్ష పాత్ర ఏముంటుంది డెమోక్రసీలో? ఈక్వలే హ్మ్. గదా! అవును. వాళ్ళకి 11 సీట్లొచ్చినాయి కాబట్టి మీరు కన్సిడర్ జేయట్లేదు గానీ, వాళ్ళ ఎనకాల 40% ఓటింగుంది. హ్మ్. ఒక్క అపోజిషన్ మీరు కాన్ఫిడెన్స్‌లో తీసుకోకుండా పోవడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. వాళ్ళ హ్మ్. సూచనలు, సలహాలు తీసుకున్నట్టు ఇంతవరకు వచ్చిండేదా? అవును. ఇప్పుడు మీది నిర్ణీత కాలేమో. 5 ఏళ్ళు సీఎం అంతే. హ్మ్. 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 తర్వాత మీ హ్మ్. ఆలోచనలైనా, మీ విజన్ అయినా ముందుకు తీసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళే తీసుకెళ్ళాలా. అవును. ఇప్పుడు హైటెక్ సిటీ మీరేం చేశారు హైటెక్ సిటీ? హ్మ్. జనార్దన్ రెడ్డి జస్ట్ గారు శంకుస్థాపన చేశారు. చేశారు. మీరొచ్చి ఒక అవును. బిల్డింగ్ కట్టారు. అది కూడా బీపీఓ బిల్డింగ్ కాల్ సెంటరు. హ్మ్. 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 దాని హ్మ్. తర్వాత వచ్చిన ప్రతి సీఎము రాజశేఖర రాజశేఖర రెడ్డి రెడ్డి గారే. గారొచ్చి రాజశేఖర రెడ్డి గారే మొత్తం ఔటర్ 2004 రింగ్ నుంచి రోడ్డు ఆ! 2014 వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉంది. మెయిన్ ఆయన హయాంలోనే అయింది చెప్పాలంటే. ఆయన హయాంలోనే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ గాని, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ గాని, ఆ సరిహద్దులు గాని ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే హైదరాబాద్ ఇంత రకంగా అయ్యుండేదా? అవును. అంటే మీ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు దానికి తలా ఒక అడుగేసి దాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఎగ్జాక్ట్. మీరు కాన్ఫిడెన్స్‌లో తీసుకెళ్తే ఖచ్చితంగా హ్మ్. నెక్స్ట్ వచ్చే ఆంధ్రాలో మీరొకటి గమనించాలి. ఇప్పుడు హ్మ్. వరకు మనం ఎప్పుడు తమిళనాడు అనుకుంటాం గానీ, ఆంధ్రాలో గూడా 2 సార్లు. హ్మ్. ఒకటి 91 కార్గిల్ టైమ్‌లో రెండోసారి ప్రభుత్వం మళ్ళా అదే వచ్చింది. హ్మ్. ఇంకొకటి వైఎస్ఆర్ గారి టైమ్‌లో.
దోస్ అవును. 2 ఆర్ ద ఎక్సెప్షన్స్. హ్మ్. మళ్ళా హ్మ్. మీరొస్తారని గ్యారంటీ ఏమీ లేదు. తప్పకుండా రారు మీరు. అవును. మీరు చేసే హ్మ్. కార్యక్రమాలు అలా ఉండాయి. హ్మ్. హ్మ్. మీరు హ్మ్. వినకపోతే జనాలు మిమ్మతో చెప్పిస్తారు. హ్మ్. మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడతారు. ఓకే. హ్మ్. రైట్. అయితే ఇప్పుడు ఈ అంశాలన్నీ అంటే ఈ వైసీపీ ప్రశ్నిస్తదనో లేకపోతే ప్రజల్లో ఇప్పుడిప్పుడే కొంత ఎందుకంటే మొదట్లో మావిగన్ పైన ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత మావిగన్‌ని రీజియన్ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈటన్నిటిని డైవర్ట్ చేయడానికే ఈ రాధాకృష్ణ కొత్త పలుకులు లాంటి ఒక డ్రామా తీసుకొచ్చి మొత్తం డైవర్ట్ చేసే పని జరుగుతుంది అనుకోవచ్చా మనం? 100% మీరు దాంట్లో అనుమానమే లేదు. ఇది ఎక్కడ జనాల్లోకెళ్ళిపోతుందో అనేది గ్రహించారు. ఫస్ట్ హ్మ్. ఎప్పుడైనా 1, 2 రోజులు ట్రోలింగ్ ఏముందండి. అది మీరు వీళ్ళు పెయిడ్ మీడియా ద్వారా రన్ చేయిస్తే అది ట్రోలింగ్ అయితది. ట్రోలింగ్ 2 హ్మ్. రోజులు హ్మ్. అయిపోతది. మూడో రోజు నుంచి ఆలోచన మొదలైతది. హ్మ్. ఆ ఆ భాగంలోనే ఆలోచన ఎప్పుడు మొదలైందో వీళ్ళ ఈర్ష్య తట్టుకోలేకపోయారు. కానీ దాని గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగుంది. ఒక వావి వరస లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాం? అదొక ఎడిటోరియల్ కాలమ్‌గా రన్ చేయడము. నాకు అనుమానమేస్తది. అసలు న్యూస్ డెస్క్ అన్నా చూసి ఎడిట్ చేయలేదా? ఏదంటే అది మాట్లాడేస్తామా సమాజంలో? ఒక డీసెన్సీ, డిగ్నిటీ ఉండదా? ఎందుకు డైవర్ట్ జేయాలి మనం? హ్మ్. చర్చ దాని మీద సాగకూడదు. చర్చ ఈ పక్కనెళ్ళాలి అనే వీళ్ళ ఉద్దేశం. మీకెందుకు బాధ? 3 రీజియన్స్ డెవలప్ అయితే మీకెందుకు బాధ? 3 రీజియన్స్ పక్కన పెట్టండి. మీ పక్కన అక్కడ ఉన్న 3 డిస్ట్రిక్ట్‌లు డెవలప్ అయితే మీకేం బాధ? దాన్ని హ్మ్. ఓర్చుకోలేనితనమే ఈ విధంగా ముందుకొచ్చింది. దీన్ని ఎవ్వరు హర్షించట్లేదు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. దీనికి తగిన మూల్యమైతే చెల్లించుకుంటారు. ఓకే. ఎందుకంటే ఒక డెమోక్రసీలో, ఒక సొసైటీలో కొన్ని పద్ధతులు జనాలు గమనిస్తా ఉంటారు. అందరూ బయటికి రాకపోవచ్చు. ఎందుకంటే ఇంగా 3 ఏళ్ల కాలం ఉంది. హ్మ్. హ్మ్. వచ్చే వచ్చిన టైంలో ఖచ్చితంగా వాళ్ళు తన ఓటు ఉపయోగించుకొని వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఓకే. రైట్. అయితే అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే, ఏది గూడా క్లారిటీ లేదు. అంటే దీని ఏరియా ఎంత? డబ్బులు అప్పులు ఎక్కడి నుంచి చేస్తున్నారు? అప్పులు తిరిగి కట్టేదెట్లాగా? ఒకవేళ ఫ్యూచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ ఏమి రాకపోతే ఏంటి? రైతుల పరిస్థితి ఏంటి? ఇవేమీ క్లారిటీ లేకుండా మధ్యలో వదిలేసి నడుస్తుంది. ఇప్పుడు మరి సడెన్‌గా ఒకవేళ రేపటి రోజున మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకొస్తే, వైఎస్ఆర్‌సీపీ పరిస్థితి అంటే ఎలా ఉండొచ్చు? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు వాళ్ళు? సీ జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు. మీరనింది 2 యాస్పెక్ట్స్ టచ్ చేస్తాం. ఫస్ట్ ఫైనాన్సెస్. హ్మ్. ఈ సంవత్సరం బడ్జెట్టే చూస్తాం. ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టిన 26, 27 బడ్జెట్‌లోనే హ్మ్. వీళ్ళు రెవెన్యూ 2,36,000 ఎంతో చూపిచ్చారు. రెవెన్యూ ఎక్స్‌పెండిచరు 2,54,000 చూపిచ్చారు. అంటే రెవెన్యూ డెఫిసిటే 22,000 ఉంది. కోట్లుంది. అవును. వీళ్ళ ఫిస్కల్ డెఫిసిట్ చూస్తే 75,000 ఉంది. హ్మ్. మొన్న సంవత్సరం 25, 26కి ఏప్రిల్ నాటికి కంప్లీట్ అయ్యేటప్పటికి 84,000 చేశారు. హ్మ్. ఈ రోజు పేపర్ ఆర్టికల్ మీరు చూసినారంటే ఇప్పటి వరకు చేసిన అప్పు 3,54,000 అవును. నెలకి 15,000 హ్మ్. రోజుకి 510,00,00,000 మన అప్పు ఇది. ఇంత హ్మ్. ఫిస్కల్ డెఫిసిట్ మనము మొన్న కాగ్ చెప్పిన లెక్కలు ఇంతకుముందు గూడా మాట్లాడుకున్నాం. మొన్న కాగ్ అవును. చెప్పిన హ్మ్. లెక్కల్లో 8 రోజులు మటుకే మన అకౌంట్‌లో అవును. హ్మ్. 2,00,00,000 కూడా బ్యాలెన్స్ లేనిది. కానీ అవును. మన ఆశలెక్కడుండాయి? హ్మ్. 2,00,000,00,000 వైపున్నాయి. హ్మ్. అంటే మనకుండేది జీలకర్రంత. మనం హ్మ్. ఆలోచిచ్చేది ఆల్ జజీరా అంత. ఎక్కడికెక్కడికి? హ్మ్. రెండో పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారొస్తే నేనిప్పుడు చెప్పాను గదా! ఎన్‌సీఆర్ హ్మ్. రీజియన్ బేస్ చేసుకొనే ఆ విధంగానే ఆయన చెప్పింది. ఇవి ఓకే. కౌంటర్ మ్యాగ్నెట్ ఏరియాస్ అంటారండి. కౌంటర్ మ్యాగ్నెట్ హుహుహు. ఏరియాస్. ఇప్పుడు మొత్తము అవును. కేంద్రీకృతం కాకుండా ఒక సెంట్రల్ పాయింట్‌లో కాకుండా అక్కడ ఓవర్ క్రౌడింగ్ అయ్యి, పాపులేషన్ గ్రోత్ ఎక్కువయ్యి, అర్బన్ ప్లానింగ్ కష్టమయ్యి, ఇది హ్మ్. ఒక 50 ఏళ్ల దృష్టి ఆలోచిస్తే హ్మ్. తక్కువ కాలంలో, తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో గ్రోత్ ఎలా రావాలంటే ఈయనేం జెప్పాడు, ఓకే. మీరు క్యాపిటల్ అనుకుంటే 3 కౌంటర్ మ్యాగ్నెట్ ఏరియాస్ చేస్తాము. ఒకటి హ్మ్. మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ. ఈ కౌంటర్ మ్యాగ్నెట్స్ ఏరియాస్ ఏమైతాయి, ఈ అట్రాక్షన్ మొత్తం అంతా కాకుండా అక్కడే డీసెంట్రలైజ్డ్. హ్మ్. ఇప్పుడు ఆ కౌంటర్ మ్యాగ్నెట్ ఏరియాస్ నుంచి మీరు ఇంకా యాంప్లిఫై చేయొచ్చు. దాని హ్మ్. రేడియస్ అక్కడి నుంచి తీసుకున్నారంటే రింగ్ రోడ్‌లేసి ఆల్రెడీ హైవే ఉండాది. మీకు మళ్ళా ఇన్ని 2,00,000 మనం ప్లానింగ్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు గదా! ఆ అవును. హైవేకి అటుపక్క, ఇటువైప కట్టకుండా పోతే మచిలీపట్నంలో పోర్ట్ ఉంది. హ్మ్. ఇవన్నీ ఉపయోగించుకొని మనం తక్కువ డబ్బుతో ఆయన ఆలోచన ప్రకారం నాకు గమనిచ్చిందైతే, ఆయన ఆ హ్మ్. విధంగానే డీసెంట్రలైజ్డ్ అయ్యి చేస్తాడని ఆలోచిస్తున్నాను. వీళ్ళు ఓకే. చెప్పినట్టు ఆల్రెడీ ఎయిర్‌పోర్ట్ ఒకటున్నాది. మళ్ళా 5,000 హ్మ్. ఎకరాలు తీసుకొని ఇంకొక ఎయిర్‌పోర్ట్ దేనికి? హ్మ్. హ్మ్. ఇప్పుడు మరి రెండో టెర్మినల్ ఎందుకు కడుతున్నారక్కడ?
అవును. ఆ ఉన్న ఎయిర్‌పోర్ట్‌ని ఏం చేయాలి? హ్మ్. దుబారా. హ్మ్. ఇప్పుడు అంతకుముందు సెక్రటేరియట్ కట్టినారు. హ్మ్. 1100,00,00,000 ఎందుకు? హ్మ్. ముందు అది టెంపరరీ అన్నారు. ఇప్పుడు అందరు హ్మ్. తిడతన్నారనే తలకి దాన్ని హ్మ్. ట్రాన్సిషన్ అన్నారు. దేనికి హ్మ్. ట్రాన్సిషను? మీరు 10 ఏళ్ళు మనకు ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాద్ ఉన్నప్పుడు అక్కడ ఉండింటే మనకు ట్రాన్సిషన్ అవసరమా? అవును. లేదు. హ్మ్. అడిగేవాళ్ళు లేడనే గదా! హ్మ్. అడుగుతే వీళ్ళు సైకోలు, వీళ్ళు వ్యతిరేకము. హ్మ్. ఎందుకు వ్యతిరేకమవుతారు? ఏ ప్రదేశానికి ఎవరు వ్యతిరేకం గాదు. హ్మ్. నేనెక్కడో కడప జిల్లాలో ఉండేవాడిని. నేను గుంటూరులో చదువుకున్నాను. హ్మ్. ఎందుకు వ్యతిరేకమవుతాము? ఈ అభివృద్ధి ఫలాలు అందరికి అందాలన్నదే ఆకాంక్ష ఎవరికైనా. హ్మ్. ఆయన ఒక హాలోసినేషన్‌లో ఉండాడనే అనిపిస్తది. ఆయన హ్మ్. ఇంద్రుడు, చంద్రుడు, ఇది అమరావతి, హ్మ్. ఇక్కడేదో సెట్టింగ్‌లు కట్టాలా. మనం దేవతల రాజులం. రాజధాని. దేవతల రాజధాని. ఎగ్జాక్ట్‌లీ పురాణాలు. హ్మ్. మనము హ్మ్. రాజులం కాదు. రాజ్యాలు హ్మ్. అంతకన్నా లేవు. అవును. ఈ సమాజంలో రాజులున్న మైసూర్ రాజులే వాళ్ళ రాజ్యం ఉన్న మైసూరోళ్ళే అక్కడ కట్టకుండా హ్మ్. వాళ్ళు పోయి బెంగుళూరులో కట్టారు. అక్కడ అవును. ఫర్టైల్ ల్యాండ్‌లున్నాయని. మనం ఏ అవును. విధంగా ఆలోచిస్తున్నాము? హ్మ్. ఇంత ఫర్టైల్ ల్యాండ్ ఉన్న ఏరియాలో మీరు మళ్ళా ఒకటి గుర్తొస్తుంది. ఆ 9 సిటీలన్నారు గదా! నేను హ్మ్. అదే హ్మ్. పనిగా హ్మ్. జూసాను. దాంట్లో హ్మ్. ఏమన్నా అగ్రిటెక్ ఏదన్నా ఈ అగ్రికల్చర్‌కి సంబంధించింది ఉందా అని? లేనే లేదు. అవును. సహజంగా, అంత సహజంగా సర్టైలు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి కొంచెం వ్యతిరేకంగానే ఉంటారు గదా! ఆయన సహజంగా గూడా. 100% ఆయన దండగన్నోడే గదా! హ్మ్. కానీ హ్మ్. మీరొకటి ఆయ వాళ్ళు ఖచ్చితంగా మారాలా. వాళ్ళని హ్మ్. మారుస్తారు. ఇంతకుముందు ఏం జెప్పాడు? మీరు గమనిస్తే 2004, 9 ఎలక్షన్ అనుకుంటా. హ్మ్. టీవీలు పంచుతా అనన్నాడు. హ్మ్. టీవీలు పంచుతా అన్న ఆయనోడిని హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని బడికి పంపియడానికి 15,000 ఇస్తా అనేది స్టేజ్‌కి తీసుకొచ్చాడు. ఇది గూడా ఎగ్జాక్ట్‌లీ. అలాగే మారతది. రైట్. జనం హ్మ్. మారుస్తారు. హ్మ్. అవును. ఐకానిక్ టవరు దేనికి ఐకానిక్ టవరు? హ్మ్. 15,000 సచివాలయాలు రాష్ట్రమంతా కట్టాడు జగన్మోహన్ రెడ్డి. అది ఐకానిక్. హ్మ్. అందరికి ఇప్పుడు సచివాలయం ఊర్లో ఉండాల సచివాలయం 90% ఉన్న అవును. వాళ్ళకి ఉపయోగపడాలనే గదా! దాన్ని మార్చగలుగుతారా? దాన్ని అవును. సస్తే మార్చలేరు. ఇప్పుడేం హ్మ్. జెప్పాడు? దాన్ని గూడా ఏదో పేరు మారుస్తాను విజన్ సెంటర్‌లు అన్నాడు గానీ, హ్మ్. సచివాలయం ఎందుకంటే అది ఐకానిక్. హ్మ్. 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 ఒక గవర్నెన్స్ మోడల్. అది హ్మ్. జగన్మోహన్ రెడ్డి. మనం హ్మ్. జేసేదేంది? ఒక టవర్లు కట్టి దాన్ని ఐకానిక్ అనుకుంటే ఎట్లా? ఎందుకుండాలా? అది రెండు 50 అంతస్తులుంటాయి. అది అవును. చూసేయడానికి బాగా కనపడతది. చూసేదానికి కాదు కదా మనకు గావాల్సింది. హ్మ్. 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 అవును. ఎగ్జాక్ట్‌లీ. సో, రైట్. ఆయన మారాలి. హ్మ్. మారాలని కోరుకుంటాం. రైట్. ఈ ఈ అంశంతో పాటుగా ఏపీలో ఈ మధ్య కాలంలో వరుసగా అంటే మొన్న చూస్తే పిఠాపురంలో అరవ శ్రీధర బాధితురాలిని రోడ్ పైన లాఠీతో కొట్టిన సంఘటన ఒకటి చూసాం. ఆ తర్వాత సారీ పిఠాపురం కాదు అది శ్రీకాళహస్తి అనుకుంటా. ఆ తర్వాత ఇంకో దగ్గర పిఠాపురంలో ఒక మహిళని రోడ్ పైన నలుగురు మగాళ్ళు కలిసి ఇష్టానుసారంగా కొట్టడం చూసాం. నిన్నటికి నిన్న ఈయన ఏబిఎన్ రాధాకృష్ణ కూడా మహిళల గురించి చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు. ఇలా వరుసగా మహిళల పైన దాడులు జరుగుతుంటే, మహిళల పైన ఇంత అటాక్ జరుగుతుంటే, అసలు ఏపీలో ఒక మహిళా కమిషనర్ ఉన్నట్టా? హోమ్ మినిస్టర్‌గా మహిళ ఉండి గూడా ఏపీలో మహిళలకి సేఫ్టీ లేనట్టేనా? 100% నేను అదే చెప్పబోతున్నాను. మన హోమ్ మినిస్టరే మహిళ. హ్మ్. అయినా ఈ దుస్థితి ఉందంటే దాన్ని కనీసం ఖండిస్తున్నారంటే అది గూడా లేదు. హ్మ్. బయటకొచ్చి. ఒకటి కాకపోతే అవును. ఇంకొక ఇన్సిడెంట్. హ్మ్. ఒక హ్మ్. హ్మ్. ఇన్సిడెంట్ కాకపోతే ఇంకొక ఇన్సిడెంట్. దేంట్లో అన్నా ఖండిస్తున్నారా? లేనే లేదు. హ్మ్. అంటే లా అండ్ ఆర్డర్ అటకెక్కినట్టే హ్మ్. బొత్తిగా. హ్మ్. అప్పుడేం హ్మ్. జెప్పారు? అసలు అమ్మాయిలు కనపడడం లేదు. హ్మ్. చానా మంది ఇక్కడి నుంచి ఎళ్ళిపోతున్నారు. దాదాపు అమ్మాయిలని 30,000 మంది ఎత్తుకెళ్తున్నారు. మిస్సింగ్ అని జెప్పారు 30,000 గదా! మందో హ్మ్. ఏదో జెప్పారు. హ్మ్. ఏమైందది? హ్మ్. అంటే మీరు ఎలక్షన్ అయిపోయింది. మీరు గెలిచినారు అయిపోయిందా? హ్మ్. మరిప్పుడు జరుగుతా ఉండేదేంది? ఇది పట్టదా ఎగ్జాక్ట్‌లీ. మీకు? హ్మ్. కనీసం ఖండిస్తున్నారా పోనీ? ఇప్పుడు ఇది జరిగేదాన్ని కనీసం ఎవరన్నా హ్మ్. వచ్చి ఖండించారా? ఒక అవును. విలేకరిగా అప్పుడు హ్మ్. కొమ్మినేని గారిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇంత ఇంత హంగామా చేసి, సాక్షి ఆఫీసుల మీద చేసి, ఇదంతా చేశారు. నిన్న వాళ్ళేం చేశారు? నిరసన తెలిపారంతే. హ్మ్. ఏబీఎన్ ఆఫీస్ ముందు. అవును. దానికి వీళ్ళంతా విపరీతమైన ట్వీట్లు. హ్మ్. అందరూ ఖండించారు. హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ హన్ గారు, లోకేష్ గారు అందరూ లోకేష్ గారు ఖండించారు ఈ అందరూ విషయాన్ని. ఖండించారు. అందరూ ఎ ఇ మీరు దాంట్లో ఉన్న మర్మం ఏది గమనించలేదా? దాన్ని చదవలేదా? దాన్ని వినలేదా? హ్మ్. అవును. దాన్నేమన్నా ఖండించారా? అంటే మీరు హ్మ్. సమర్థిస్తున్నారా? అంతేగా మరి. దేనికి సూచిది? హ్మ్. ప్రజలు గమనిస్తున్నారు. హ్మ్. ఎంతో కాలం టైం ఉండదు. 2 ఏళ్లు అయిపోయింది. ఇంకొక 3 ఏళ్లు ఉంటాది. హ్మ్. హ్మ్. ఇవన్నీ
విపరీత బుద్ధులు వాటికే దారి తీస్తాయనేది ఇదే సూచి. ఓకే. హ్మ్. అయితే అంటే ఇప్పుడు ఇంత జరుగుతున్నాయి. మిగతా విషయాలపైన స్పందించిన వీళ్ళు, సరే వీళ్ళంటే హోమ్ మినిస్టర్ అంటే పక్కన పెట్టండి. ఆమె పార్టీ ఆదేశంగా పనిచేస్తారనుకోవచ్చు. కానీ మహిళా కమిషనర్ ఒకళ్ళుంటారు, రాయపాటి శైలజ గారు. అసలు మహిళా కమిషనర్ ఉన్నారా ఏపీలో? మిగతా విషయాలపైన వేగంగా స్పందిస్తారు గదా! ఈ అంశాలు ఇన్ని జరుగుతున్నప్పటికి గూడా ఆమె స్పందించట్లేదు. అసలు మహిళల వంక చూస్తేనే, మహిళలనేమన్నా అంటేనే తాళాలు తీసి చట్టాలు తీసుకొస్తా అని జెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా అడ్రస్ లేకుండా పోయారు ఇప్పుడు. అంటే ఎందుకు పర్టిక్యులర్‌గా మహిళల విషయంలో ఇంత లైట్ తీసుకుంటుంది ఏపీ గవర్నమెంట్? సీ మహిళల పట్ల వాళ్ళకి ఏ విధమైన ఆలోచనలుండాయనే దానికి ఇదే మీరు సూచిగా తీసుకోవచ్చు. ఎందుకంటే కనీసం ఖండన మినిమమ్ ఆఫ్ ది మినిమమ్. మీరన్నట్టు ఉమెన్ కమిషన్ దాని ముఖ్య లక్షణమే అది గదా! హ్మ్. దిశ యాపే తీసేసారండి. అవునవును. దిశ పేరేదో యాపే మార్చినట్టున్నారు. తీసేసారు వీళ్ళు. హ్మ్. హ్మ్. మీరు మీరు చేసారా ఆలోచన మీకున్నిందా? అవును. లేదు గదా! ఆయన చేసాడు హ్మ్. గదా ఆలోచన. హ్మ్. హ్మ్. అలాంటిది వీళ్ళ గురించి వీటిని పట్టించుకుంటారు. దీని గురించి ఏదో చేస్తారనుకోవడం మన అవివేకం. ఎలక్షన్ గట్టెక్కింది. వాళ్ళ కాలం అయిపోయింది. ఓకే. హ్మ్. ఇప్పుడు 3000,00,00,000 బకాయిలున్నాయి. హ్మ్. 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 ఆహ్, ఆరోగ్యశ్రీ బకాయిలు. అవును. ప్రైవేట్ అవును. హాస్పిటల్లన్నీ ఆపేసినాయి. దాని గురించి ఎవరైనా ఓకే. మాట్లాడుతున్నారా? ఎవ్వరసలు లేదు. ఎవ్వరు మాట్లాడడంలా. పాపం ఈ పంచాయతీ కార్యదర్శులకో ఎవరికో వాళ్ళకి గూడా 3000 ఎంతో 4000 జీతాలు తగ్గిచ్చారు ఆళ్ళకి. అవును. అది దాని హ్మ్. గురించి గూడా వస్తాం. దానికి హ్మ్. 5 గ్రేడ్‌లుండేటివి. అవును. పంచాయతీ కార్యదర్శులు. 5 గ్రేడ్‌లున్న దానికి వీళ్ళేం జెప్పారు? మిమ్మల్ని హ్మ్. కుదిచ్చి 3 గ్రేడ్‌లకు తెస్తాము. అంటే వాళ్ళు గూడా హ్మ్. ఆనందపడ్డారు. అవును. మీ 28,000 మీకొస్తాది. మినిమమ్ హ్మ్. హ్మ్. స్కేల్ రేంజ్ గ్రేడ్ 3కే అనుకున్నారు. హ్మ్. కానీ చూస్తే అది 22 దాన్ని 3,000 తగ్గించి 25,000కి జేశారు. చేశారు. మీకు హ్మ్. నెలకు 3,000 మీకు కనకపడపోవచ్చు. ఆ హ్మ్. హ్మ్. ఉద్యోగికి హ్మ్. 3,000 నెల. హ్మ్. సంవత్సరానికి 36,000 హ్మ్. తన బిడ్డ స్కూల్ ఫీజు. హ్మ్. మీకు ఇష్టానుసారం మీరు చెప్పింది ముందు జెప్పి ఇదేది అమెండ్‌మెంట్. పోయిన హ్మ్. సంవత్సరం ఇచ్చిన జీవో ఒకటి. హ్మ్. ఆ జీవోనే ఇప్పుడు సవరిస్తూ నిన్న మళ్ళా ఈ జీవో ఇచ్చి దాన్ని 3,000కి జీవోచ్చారు. కుదిచ్చినారు. హ్మ్. ఇది ప్రజాపాలన ఎలా అయితది? హ్మ్. కొత్త రైట్. కొత్త ఉద్యోగాలైతే మీరేం క్రియేట్ చేయలేదు గదా! చేశారంట. ఉన్న నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో చెప్తూ దాదాపు ఈ 21 నెలల్లోనే రాష్ట్రానికి 21,00,00,000 పెట్టుబడులు, 23,00,000 ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. మీరు చూసారో లేదో? సీ చెప్పేకి సీ సీ ఆయన పెద్దాయన ఎన్నో చెప్తా హ్మ్. ఉంటాడు. ఆయన గురించి హ్మ్. ఇన్నామంటే ఆహ్, బిల్ క్లింటన్‌కి నేను డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చా అన్నాడు. సో, ఆయన ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పనే హ్మ్. అది కాబట్టి. హ్మ్. మనకు హ్మ్. కనపడతది కదా! మనకు హ్మ్. కనపడాలి హ్మ్. గదా! అవును. ఉద్యోగాలు అవును. హ్మ్. జగన్ గారి టైంలో నీట్‌గా లెక్కలు చెప్పాడు గదా! ఆయన. అవునవునవును. ఎంతమంది సచివాలయం ఉద్యోగస్తులు మనకు అయ్యారు. మనకు హ్మ్. ఈ హ్మ్. ఈ హ్మ్. ఎన్ని ఉద్యోగాలు దగ్గర దగ్గర 5,00,000 ఉద్యోగాలు ఆయన క్రియేట్ చేశారు. మీరేం క్రియేట్ చేశారు? హ్మ్. ఇప్పటివరకు వీసీలు అపాయింట్ చేయలేదు. అవును. చానా యూనివర్సిటీలకి ఇంగా వీసీలు లేరు. వీసెళ్ళారు. అవునవును. మీరు హ్మ్. ఏదో ఉద్యోగస్తులు మళ్ళా క్రియేట్ చేస్తుర్రు. హ్మ్. డెసిషన్స్ తీసుకోలేక యూనివర్సిటీలు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాయి వీసీలు లేక. అవును. ఇన్‌చార్జ్ వీసీలతో నడుపుతున్నారు. హ్మ్. మరి అవి గమనియాలి గదా! సో, అయితే ఇప్పుడు అన్నిటి గురించి యాక్చువల్‌గా మనం గతంలో జూసుకుంటే, అసలు ప్రశ్నిస్తానికే పుట్టాను నేను అని చెప్పుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఎందుకంటే, గతంలో ఆయన అమరావతి అనేది ఒక డబ్బున్న వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అక్కడ ఇంకోసారి భూసేకరణ జరిగితే నేను ఒప్పుకోను అన్నారు. తర్వాత మొన్న మధ్య ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గూడా కొన్ని మంత్రివర్గ మీటింగ్స్‌లో భూసేకరణకు సంబంధించిన అంశాలొస్తే ఆయన లేచి ఎళ్ళిపోయారనే వార్తలు గూడా మనం విన్నాం. ఇప్పుడు మరోసారి కొత్తగా సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఇంకొక 40,000 ఎకరాలు మొత్తం ఇంకో 30,000 ఎకరాల్లో ఎంతో భూసేకరణ చేస్తామని చెప్తున్నారు. దాంతో పాటుగా రాష్ట్రంలో ఆడపిల్లల పైన వరుసగా అగాత్యాలు జరుగుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ ఏమైపోయారు? ఎందుకు అంత సైలెంట్‌గా ఉంటున్నారు? ఆయన ఏమన్నా మౌనవ్రతం చేస్తున్నట్టున్నారు అనుకుంటా ఆయన. అదే అనుకోవాలి. షూటింగ్‌లు హ్మ్. గూడా అయిపోయాయి. మరి హ్మ్. ఎందుకు ఖాళీగా ఉన్నాడనేది మీరు పంచాయతీరాజ్ మినిస్టరు హ్మ్. ఇన్ని వేల భూములు పంచాయతీ భూములన్నీ తీసుకుంటున్నారు వీళ్ళు ల్యాండ్ పూలింగ్ అని అవును. జెప్పి. హ్మ్. ఖచ్చితంగా అడగాల్సిందే గదా! ఎందుకంటే ఆ రోజు అదే. మీరే అదే. గదా! అక్కడ పోయి జెప్పింది సంపన్నుల రాజ్యం హ్మ్. అయితదిది. మీరు అవునవును. చెయ్యొద్దండి అని. హ్మ్. మరి ఆ ప్రశ్నే అడగడం లేదు గదా! ఇప్పుడు. ఎందుకు? ఆయన డిప్యూటీ మినిస్టర్ ఇచ్చారు. ఆయన పాటికి ఆయన ఏదో జరిగిపోతాంది అన్నట్టే ఉంది. హ్మ్. ప్రజల హ్మ్. కష్టాలు గమనించేవాళ్ళు ఎవరు లేరండి. ఓకే. హ్మ్. ప్రజల పక్షము ఓన్లీ వైఎస్ఆర్ సీపీనే.
మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కోసం దీక్ష ఎక్కడం జగన్ గారి టైంలో? ఒక్కరోజు కూడా లేదు. అవునవును. ఆయన ప్రతి హ్మ్. క్వార్టర్‌కి ఇప్పుడు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎన్నున్నాయని నన్ను అడగండి చెప్తా. హ్మ్. హ్మ్. మీరు బడ్జెట్‌లో అమ్మఒడి, ఫీజ్ హ్మ్. రీయింబర్స్‌మెంట్ వీడికి ఎంత ఎంత పెట్టారో చెప్పండి? హ్మ్. ఆ బకాయిలన్నీ ఇప్పుడు మళ్ళా ఫీజు కోసం దీక్షలు. అంటే మీరొస్తే ఇదే. హ్మ్. మీకు 1000,00,00,000 మెడికల్ కాలేజీలు పెట్టడానికి డబ్బులు లేవు సంవత్సరానికి. 5 హ్మ్. సంవత్సరాలు 5,000,00,00,000 పెడితే మెడికల్ కాలేజీలు అయిపోతాయి. అవును. కానీ 50,000,00,00,000 మీరు ఓన్లీ రోడ్లేయడానికి పెడతామంటున్నారు. హ్మ్. మళ్ళా నాలెడ్జ్ సిటీ ఆడే కడతామంటున్నారు. హ్మ్. ఇయన్నీ నాలెడ్జే గదా! అవును. అవి మీకు గుర్తురావు. హ్మ్. ఇయి అడుగుతున్నారా ఎవరన్నా? ఎవరు లేరు అడిగేవాళ్ళు. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. దురదృష్టం ఏందంటే ప్రతిపక్షము, పాలకపక్షం రెండే ఉన్నాయి ఈ ఈ హ్మ్. రాష్ట్రంలో. ఇంకో పార్టీ గూడా లేదు. ఉండేవాళ్ళంతా పాలకపక్షంలోనే ఉండారు. యాహ్! ఏదన్నా అడగాలన్నా, ఏదన్నా చేయాలన్నా ప్రతిపక్షంగా వైసీపీనే ముందుకుండి నడిపిస్తుంది. హ్మ్. ఏదన్నా అడిగితే వీళ్ళు సైకోలు, కేసులు ఇవి. రైట్. ఈ తంతు ఎక్కువ రోజులు జరగదండి ఇది. ఖచ్చితంగా రైట్. ప్రజలు గమనిస్తున్నారు. హ్మ్. తగిన మూల్యం చెల్లించుకుంటారు. రైట్. రైట్. థాంక్ యూ అండి.